హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ లాక్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? బాగున్నారండి? మీ అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని అయితే కోరుకుంటున్నానండి. అందులో మేము కూడా ఉండాలండి. ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే అమ్మవారు నిలబెడతారు కదా, సోమవారం స్టార్టింగ్ అండి. ఈరోజే దశమి, ఈ రోజునే స్టార్ట్ అవుతుందండి దసరా అయితే కనుకండి. మా ఆయనగారు అయితే మాలేసుకునేకైతే మార్నింగ్ వెళ్తున్నారు. ఇప్పుడు 3:30 అయితే అవుతుంది. మేము కూడా వెళ్దాం అనుకున్నాం కానీ కాకపోతే పిల్లలతో అవ్వట్లేదు. ఆ టైంకి అయితే 5కి అయితే నేను వెళ్దాం అనుకున్నానండి. కాకపోతే అంతకు ముందు రోజు కూడా చాలా వర్క్ అయితే ఉంది, చెప్తాను ముందుకి ఏంటి ఆ వర్క్ అనేది. ఇంకా అందుకోసం ఈ రోజు అయితే వెళ్ళలేదండి. పిల్లల్ని ఇంకా నైట్ అంత అర్ధరాత్రి ఇబ్బంది పెట్టాలి కదా అని చెప్పేసి ఇప్పుడైతే మా ఆయనగారు అయితే బయలుదేరి వెళ్తున్నారండి. ఇంకా అక్కడైతే బట్టలు అవి పట్టుకుని వెళ్తే అక్కడైతే గురూజీ ఎవరు పెద్దతను ఉంటారండి, అదైతే మాలేస్తారన్నమాట. ఖాళీ ఉండదంటండి. మా ఆయనగారు అయితే అక్కడికి వెళ్ళాక టెంపుల్ దగ్గర అయితే ఇంకా డైరెక్ట్గా మాట్లాడండి. ఆ వాయిస్ అయితే పెడతాను, వినండి. మా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాయన. సాయిబాబా విన్నర్ గారు మా ఆయనగారు ఏమంటున్నారో, మా ఆయనగారు అయితే యూట్యూబ్ కోసం అంటున్నారండి. యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఎప్పటికప్పుడు పండగలు పోతూనే పెడుతూనే ఉన్నాం. వెళ్ళిన పండగలన్నీ మనం వీడియో తీసి పెడుతూనే ఉన్నాం. సక్సెస్ మాత్రం కాలేదు. మా ఆయనగారు అయితే సపోర్ట్ ఉందండి. మా ఆయనగారు ఏమంటున్నారంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగానే, నువ్వు ఈ వీడియోస్ పెడుతూనే ఉండు కంటిన్యూస్గా అన్నారు. కానీ హెల్ప్ చేయడానికి కూడా ఉండాలి కదండి. మా ఆయనగారు అయితే వీడియో తీస్తారు ఎక్కడికి వెళ్ళినా ఏంటి. కానీ నేనైతే చెప్పాను మామూలుగా షార్ట్ వీడియో అయితే ఇవ్వన్నారు, కానీ మా ఆయనగారు లాంగ్ వీడియోనే తీశారండి. ఈ రోజు అయితే కనుక నేను అనుకుంటున్నాను షార్ట్ వీడియో ఒకటి తీయలేదు కానీ లాంగ్ వీడియో తీసారన్నమాట. మా ఆయనగారు ఫేస్ చూడండి ఎలా గ్లో వెలిగిపోతుందో, కలకలలాడిపోతుంది కదా. ఎందుకంటే మా ఆయనగారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు మాలేద్దామని చెప్పేసి. మా ఆయనగారు ఇంతకు ముందు కూడా ఎప్పుడో అదే నా పెళ్లి కాకముందు అంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. 10 ఏళ్ళు పిల్లడప్పటి నుంచి చేస్తున్నారటండి. చేస్తుంటే అప్పటికే 8 సంవత్సరాలు వేసే 9 సంవత్సరాలు వేసారంటున్నారండి. కాకపోతే నా పెళ్ళికి 11 ఏళ్ళు ఒక్కసారి కూడా మాలేయలేదు, వేసుకోవడానికి అవకాశం రాలేదండి. ఎందుకంటే మా మ్యారేజ్ అయిన వెంటనే మా అబ్బాయి అయితే పుట్టేశాడు. తర్వాత అయితే నెక్స్ట్ 5 years తర్వాత అయితే మళ్ళీ బాబు పుట్టాడు. తర్వాత మళ్ళీ ఇంకా 10 విధులు పుట్టేసింది. బాబు అయితే చనిపోయింటే తర్వాత అలాగా అలాగా డెలివరీలు అయ్యి అవ్వడం వల్ల అయితే ఇంకా చూడడానికి ఇంకా అవకాశం లేదు. పైకి ఇంకా అందుకే మాలేసుకోలేదు. మా హద్దిద్దలు పుట్టేకి మట్టుగా మాలేస్తాను అన్నమాట అండి. ఫస్ట్ అయితే ఇది ఇక్కడ భవాని మాల అయితే ఈయనకు వచ్చారు కదండి. ఇక్కడైతే ఈ గురించి అందరికీ మాల అయితే వేస్తున్నారండి. చాలా మట్టుకి ఇందులో అయితే మా ఆయన గారు వర్క్ చేస్తారు కదా, అందులో అయితేనండి ఇక్కడ కనిపిస్తున్నారు మాల వేస్తున్నారు కదండి. ఆ అబ్బాయి అయితే మా ఆయన గారు ఫస్ట్ నుంచి తెలిసిండి, చిన్నప్పటి నుంచి మాట. మా ఆయన గారు అయితే ఇంకా ఇంతకుముందు కూడా మేము తిరుపతి వచ్చినప్పుడు వాళ్ళు అందరూ కలిసి వచ్చామాట. అబ్బాయి అయితే మా ఆయన గారు దాంట్లోనే జాబ్ చేస్తారు. మా పెళ్లి కాకపోతే తెలిసిండి అబ్బాయి అయితే కనుక. ఇద్దరు కలిసి ఇప్పుడు మా ఆయన గారు అందరం జాబ్ చేస్తున్నారండి. ఇంకా అందుకనే మేము ఇంతకుముందు తుల్లో అనుకున్నామండి మాలేద్దామని మా ఆయన అనుకున్నారు కానివ్వండి. కాకపోతే అక్కడ ఎవరు బ్యాచ్ లేరండి, వేసుకోలేక నలుగురు ఉంటే చక్కగా. ఇప్పుడు నాకైతే పీరియడ్స్ టైం అండి, ఇప్పుడు కుదరదు కదా. ఒకవేళ డేట్ అయ్యానుకో కుదరదు. అలాగైతే ఇంకా చక్కగా ఇక్కడైతే మా సొంత ఇల్లు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి పడుకుంటారు. ఈ అబ్బాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి చక్కగా కలిసి నలుగురు కలిసి పీఠం అయితే మన ఇంట్లో కుదరదు కదా పీరియడ్స్ వచ్చినప్పుడు అయితే కనుక. ఇంకా అందుకోసమే పీఠం అయితే ఈ చివరిని కనిపిస్తున్నారు కదండి, మధ్యలో ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో అయితే పెట్టారండి. పైన అయితే కనుక పెద్ద పీఠం అయితే పెట్టారు. ఇక్కడ అందరికీ మాలేసుకొని చూడు అస్సలు ఖాళీ చూసారు. జనాలు చాలా మంది అయితే ఉన్నారండి, అసలు ఖాళీ లేదన్నమాట అండి. ఇంకా ఎంతో రష్గా ఉంది. అందుకే మా ఆయనగారు అయితే మార్నింగ్ 3:30కి అయితే వెళ్ళారండి. అబ్బాయి ముందే చెప్పారు ఖాళీ ఉండదని చెప్పేసి అన్నారు కాబట్టి 3:30 కల్లా వెళ్ళిపోవాలన్నారు. నాకు వెళ్దామని అనుకున్నాను కానివ్వండి. కాకపోతే చెప్తాను. ఇక్కడైతే కనుక మా పీఠం దగ్గరికి అయితే వచ్చారండి. అక్కడ మాల్ వేసుకొని ఇక్కడ పీఠం దగ్గరికి అయితే వచ్చారు. పీఠం చూడండి ఎంత బాగా రెడీ చేశారో. వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి ఇంకా పైన అయితే పీఠం పెట్టుకున్నారండి. ఇప్పుడు వచ్చారు కదండి, ఇప్పుడు ఆ భావాన్ని ఇందాక చూపించాను మధ్యలో ఉన్నారని. ఈ అమ్మాయి కూడా మా ఆయన షాప్లోనే చేస్తాడండి. ఈ అమ్మాయి కూడా మాల వేసుకున్నారు. నాకు కూడా వేసుకోవాలని అనిపించింది కానీ కాకపోతే నాకు ఇప్పుడు పీరియడ్స్ టైం అండి, ఇప్పుడు వేసుకోలేము. పైగా హద్వితలు కూడా కొంచెం మాకు కాళ్ళు బాగలేదు కదండి, వాసింది. పైగా వచ్చేసి మా హద్వితలు కూడా సీంపొక్కులు ఉన్నాయని తగ్గట్లేదు ఎప్పటి నుంచోని. ఇంకా అలాంటప్పుడు మన పిల్లల్ని చూసుకోవాలి కదా, నాకు కూడా బాగుంటలేదు. ఇంకా అందుకోసమే ప్రస్తుతానికి కదా నా పీరియడ్స్ టైం కూడా అని మా ఆయనగారు వేస్తుంటేనే ఇలా చెప్పాను. కానీ కాకపోతే అదే మా ఇల్లు సొంత ఇల్లు ఉంది కదా, అక్కడికి అయితే వెళ్తానన్నమాట. ఇంకా మా ఆయనగారు అయితే మాలేస్తారు కదా ప్రస్తుతానికి అయితే. ఇంకా దశమి కదా, నేను శనివారం ఇల్లంతా క్లీన్ చేశాను కానీ ఇంకా ఆదివారం అయితే అవి చేసాము. పైగా ఇంకా సోమవారం అయితే మాలేసుకున్నారు కదా, దశమి అయితే దసరా అయితే స్టార్టింగ్ రోజు కదండి. అందుకోసమే ఇంకా నాకు అసలు ఈ పనులన్నీ చేయలేమని అనుకున్నానండి. ఎందుకంటే ఇంత పెద్ద ఇంట్లో ఉన్న ఫస్ట్ టైం మేమైతే కనుక. ఇంతకు ముందే సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్లో ఉండేవాళ్ళం, లేదంటే వంటగది బెడ్రూమ్లో ఉండేవాళ్ళం అంతే. కాకపోతే ఇప్పుడు పెద్ద హాలు, ఎదురుగుంట ప్లేసు, చుట్టూరు కడగాలి. తర్వాత వచ్చేసి బెడ్రూమ్లు 2 క్లీన్ చేయాలి, హాల్ చేయాలి, వంటగది కూడా చాలా పెద్దండి. మొత్తం అని చేయబోచ్చు చాలా టైం అయితే పడుతుంది. కాకపోతే నాకు అంటే చేసుకోవచ్చు
చూసుకోవచ్చు కానీ నాకైతే కొంచెం కాలు బాగలేదు, మధ్యలో చూపిస్తాను చూడండి. ఈ ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే ఇల్లంతా తుడిచేసి గ్యాస్ అయితే క్లీన్ చేసేసి తర్వాత అయితే కడిగేస్తానండి. ఎదరా ఆరి లోపల అయితే కనుక నేను ఇంకా అటుపక్క ఇటుపక్క కడుక్కొచ్చి తర్వాత అయితే ఇంట్లో తడుగుడ్లు అయితే పెడతాను. ఇప్పుడైతే ఇంకా కొంచెం పసుపు కొంచెం ఏమో ఉప్పు వేసి కొంచెం లిక్విడ్ వేసి తడుగుడ్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఒకటి పెట్టుకుంటూ ఇచ్చేస్తున్నానండి. ఇంకా టైం మా బావని వచ్చారు కదండి, తనకైతే ఇంకా మళ్ళీ ప్రాబ్లం అది కదా, తనకి ఇంట్లో పడుకుంటారు కదండి, అందుకోసం మొత్తం ఇల్లంతా పెట్టేసుకున్నాను. గ్యాస్ కూడా క్లీన్ చేశానండి ఫస్ట్ రోజు కాబట్టి. ఇంకా నేనైతే ఏం చేశానంటే ఇంకా పూలు అయితే పెట్టేసుకొని ఇంకా దేవుడి పట్టాలు అయితే క్లీన్ చేయలేదు, ఎందుకంటే పీరియడ్స్ కదా మళ్ళీ క్లీన్ చేయవలసి ఉంటుందని చెప్పేసి 2 days ఉంది కదా అని చెప్పేసి చేయలేదన్నమాట అండి. ఇంకా అంటలన్నీ తోమేసుకున్నాను, ఇంకా పప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడైతే కట్ట పొంగల్ అయితే ఉంటుందండి, దసరా స్టార్టింగ్ రోజు కాబట్టి దేవుడికి ఏదో ప్రసాదం పెట్టాలి కదా, అందుకోసమనే ప్రసాదం కోసమే కట్ట పొంగల్ అయితే రెడీ చేస్తున్నాను. భవాని అయితే ఇంకా ఏమి తినలేదండి, అక్కడ అదే పేట దగ్గర నుంచి వచ్చారు కదా, మార్నింగే 3కి వెళ్ళడం వల్ల నిద్ర వచ్చి కొంచెం పడుకున్నాను అండి. హద్వితలు కూడా చాలాసేపు అయితే ఆటలాడింది భవాని అయితే కనుకండి. పడుకుని లేసేకైతే ఒక పావుగంట పడుకునే వాళ్ళ అద్వితలు చాలాసేపు అయితే ఆటలాడింది అండి. తర్వాత వచ్చేసి ఇక్కడైతే కనుక ఇంకా పూజ చేశారు కదా, కట్టు పొంగల్ అయితే రెడీ చేసి నేనైతే ఇంకా ఇచ్చాను భవానికి అయితే. ఇంకా దండం అయితే పెట్టేసుకున్నాను. నేనైతే ఇంకా ఈ మార్నింగ్ నుంచి వర్క్ అయితే చేయడం వల్ల అయితే నేను పూజ చేయలేదండి. ఇంకిద్దరు కలిసి ఇక్కడైతే తింటున్నారు అన్నమాట అండి. మా అత్తయ్య గారు మా భవాని మా బాబా తింటున్నారన్నమాట అండి. ఉండాను కదండి, ఇంకా తింటున్నారు. నేనైతే తినలేదండి అప్పుడు అయితే, ఎందుకంటే చాలా నీరసంగా ఉందన్నమాట మార్నింగ్ నుంచి వర్క్ చేయడం వల్ల అయితే కనుక. ఇక్కడైతే పప్పు అయితే నానబెట్టాను కదా, ఇంకా మొత్తం అంతా కరెక్ట్గా సరిపడిగా ఉండాలండి. ఎక్కువ ప్రసాదాలు చాలాసార్లు అయితే ఎక్కువ ఉండేస్తున్నాను కదండి, వేస్ట్గా పడేస్తున్నాను అనమాట అండి. అదేదో శుభ్రం కరెక్ట్గా సరిపోతే మంచిదని ఇంకా ఉండేనమాట. పప్పు అయితే నానబెట్టిన పప్పు సరి అయితే పెట్టేస్తాను, బెండకాయలు అన్నీ వేసేసి. మా అత్తగారు వచ్చారు కదండి, బెండకాయలు అయితే కోసి ఇచ్చారన్నమాట అండి. ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేస్తాను అనమాట అండి. భవానికి ఫస్ట్ రోజు కదండి మన ఇంట్లో భోజనం పెడదాం అనుకున్నాను. రేపు నుంచి నాకు పెట్టే అవకాశం ఉంటుందో తెలియదు, పీరియడ్స్ టైం కన్నప్పుడు అయితే మనకి మళ్ళీ ఇంట్లోకి వస్తారు లేదండి, ఇంకా మా ఇంటి దగ్గర సొంత ఇంటి దగ్గరికి వెళ్ళిపోతానన్నారు. అందుకే ఫస్ట్ రోజు కదండి బయట అయితే అమ్మవారి గుడి దగ్గర అయితే భోజనాలు పెడుతున్నారండి భవాన్లు అందరు కలిపి. అక్కడ తినేస్తానన్నారు కానీ ఇంకా ఎలాగా రేపు నుంచి పెట్టే అవకాశం ఉండకపోవచ్చు, ఫస్ట్ రోజున మన ఇంట్లో తినని చెప్పేసి నేనైతే ఈరోజు పప్పుసారి పెట్టి బెండకాయ ఎప్పుడైతే చేశానమాట అండి. ఇంకా ఈజీగా చేశానమాట అండి. బెండకాయ ఫ్రైలో పోపులు కట్టి అంటే ఏం వేయలేదండి, నార్మల్గా ఉప్పు కారం పసుపు వేసి వేపేసాను. సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి. తర్వాత అయితే భోజనాలు అయితే ఇంకా చూసారా నా కాలు ఇలా వాసిపోయింది మాట అండి. ఇంత కాలుతో అయితే నేను ఆ పని చేసినట్టు నాకు భలే ఆశ్చర్యం వేసింది. నేనైతే మార్నింగ్ అయితే అనుకున్నాను ఈ పని అంతా నేను చేయగలనా అనుకున్నాను, కానీ దేవుడు అయితే నిజంగా ఆ దుర్గమ్మ తల్లి అయితే మనకు సపోర్ట్ ఉండే సహాయం ఉండి నాకు ఈ పనులన్నీ చేసింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఉత్తప్పుడు అసలు అంత పని నేను చేయలేనండి. ఇల్లు అయితే తుడిస్తే మా ఆయనగారు అయితే అడుగుడు పెడతారు, చుట్టూరు కడిగినప్పుడు అయితే బకెట్లో నీళ్ళు తెచ్చుకొచ్చి హెల్ప్ చేస్తారనమాట. నాకు బయట అంతా వాకులంతా నీళ్ళు కూడా వేస్తారనమాట అండి. అప్పుడు నేను ముగ్గులు అయితే పెట్టుకుంటాను, గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటాను. కాకపోతే ఈరోజు మా ఆయనగారు ఇంకా చేయకూడదు కాబట్టి ఒక్కదాన్ని చేయగలనా చేయలేనా అని అనుకున్నాను అనమాట. ఇంకా భోజనం అయితే తినేసాం, క్లిప్ అయితే ఎగిరిపోయినట్టుందండి, తీసాను కానివ్వండి. తర్వాత వచ్చేసి ఇంక ఈవినింగ్ అయితే కనుక భవాని మళ్ళీ 7:30, 8కి అయితే వచ్చారు. నేను మళ్ళీ శుభ్రంగా ఇల్లంతా తుడిచేసి మళ్ళీ నైట్ అయితే మేము అందరూ పడుకుంటున్నాం భవాని ఆ గది అయితే కనుక శుభ్రంగా తడుగుట్లు అయితే పెడతానండి. ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నాం, కరచిన ఉప్మా, అదే కరచి కాదు వరిన ఉప్మా చేస్తాను అనమాట అండి. భవాని అయితే స్నానం చేయడానికి అయితే వెళ్ళారండి. ఎందుకు పీఠం దగ్గరికి వెళ్తారన్నమాట అండి. మళ్ళీ ఈవినింగ్ అయితే పీఠం దగ్గరికి వెళ్ళి అక్కడైతే పూజ చేసుకొని ఇంటికి అయితే వస్తారు. ఇంకా కుంకుమ పూజలు అంటూ డైలీ చేసుకున్నారన్నమాట అండి. అతను చేస్తున్నట్టు అష్టోత్తరాలు అన్నీ చదువుతున్నారటండి. అక్కడికి వెళ్ళి చేసుకున్నమాట. మా పిల్లలిద్దరిని కూడా రెడీ చేసినమాట, ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్తానన్నారండి. అందుకోసం మా హద్వితలు అయితే ఫస్ట్ అయితే మా ఆయనగారు అయితే వద్దైనా సరే ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇంకా అసలు చాలా ముందే చేస్తున్నాను, అసలు ఇంకా అప్పుడు చాలా గట్టిగా అయిపోయిందండి. 10:30, 11 గంటలకు అయితే వచ్చారు. హద్వితలు అయితే ఏం తినకంటే ఇద్దరు వెళ్ళారండి. అక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళు టిఫినే తినిపించారండి, వాళ్ళు టిఫిన్ తినిపించారు, ఇడ్లీ తినిపించారంటండి. ఇంకా మా ఆయనగారు అయితే వద్దనే సరే చాలా దూరం కదా వద్దనేసి మా అబ్బాయిని ఒక్కడిని తీసుకెళ్లారు. అంతసేపు ఉండదో 8కి వెళ్తున్నారండి, 8 నుంచి 10:30, 11 అయిపోద్ది, ఉండదో వద్దనేసారు. కాకపోతే మా పాప అస్సలు ఊరుకోలేదండి. నేను వస్తాను పెద్ద పేచి పెట్టేసింది మాట, ఊరుకోవట్లేదు మాట. అసలు పైన చున్నీరు కింద డ్రెస్ వేసుకుంది కానీ ప్యాంట్ వేయలేదు మాట, నేను అంటే డైపర్ వేసాను. వెళ్ళదని చెప్పేసి వద్దని ఊరుకున్నాను అనమాట. ఇంకా మా ఆయనగారు ఆ పేచి పెడుతుంది తీసుకెళ్ళారు మాట అండి. అస్సలు పేచి పెట్టలేదు, బుద్ధిగా కూర్చుంది. పీఠం చూడండి ఎంత బాగుందో. అలాగే నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా స్నానం అయితే అయిపోయి ఒక రోజు అయితే వెళ్తానండి. తర్వాత వచ్చేసి ఇక్కడ అందరూ వీళ్ళు అయితే భవానీ మాలు వేసుకున్నారు కదా, వీళ్ళందరూ అయితే అక్కడ అష్టోత్తరాలు అవి చదువుకొని పూజలు అయితే జరుపుకుంటున్నారు. మనకి ఇలా పీఠం పెట్టుకోవాలనుకోని అన్నీ కుదరాలి కదా, పీఠం పెట్టాలంటే లేకపోతే కుదరదు కదా. ఇక్కడైతే మాకు కుదరదని మేము పెట్టుకోలేదండి. వీళ్ళైతే అష్టోత్తరాలు అన్నీ చదివి బాగా పూజ చేస్తున్నారండి. అయితే షార్ట్ వీడియో కూడా కుంకుమ పూజ అయితే పెట్టాను, వీడియో నుండి షార్ట్ వీడియో. తర్వాత అయితే హద్వితలు అస్సలు పేచి పెట్టలేదంటే వాళ్ళతో చాలా బాగా కలిసిపోయిందంటే అలా 2 days అయితే వెళ్ళారండి. హద్వితలు అయితే మా ఆయన గారితో అయితే కనుకండి. కాకపోతే ఇంకా 2 days వీడియో అయితే తీయలేదు, ఒక రోజు వీడియో తీసారండి అంతే.
అయితే నేను హదివితల్లి అయితే వాళ్ళ నాన్నగారు రాకపోతే ఇది కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయింది. కానీ 4 రోజుల నుంచి వెళ్ళలేదండి. మళ్ళీ ఈ రోజు అయితే వెళ్తారు. ఎందుకంటే ఈ రోజు ఇక నా స్నానం అయిపోయింది, ఇల్లు కూడా క్లీనింగ్ అయిపోయింది. మేము ఇంట్లో ఈరోజు మళ్ళీ పూజ చేసుకున్నమాట. ఈ రోజు అయితే కనుక అండి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, ఈరోజు వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను. ఏం రోజు అంటే ఈరోజు సోమవారం అండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు మాత్రం అన్ని పనులు అయితే అయిపోయినాయి. ఇంకా అప్పుడు వీడియో ఈ రోజుకైతే పోయిన వారం వీడియో ఇప్పుడు ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తాను అనమాట అండి. ఇంకా పూజ ఇంకా 2-3 రోజులు అయితే ఉంది. విజయవాడ వెళ్ళారండి మా ఆయన గారు అయితే కనుక అండి. నిన్నే వెళ్ళారండి, ఆ సండే వెళ్ళారు మాట అండి. మార్నింగ్ నుంచి వీడియో తీయమన్నా, షార్ట్ వీడియో తీయమన్నా కానీ మా ఆయన ఎంత మంచిగా చూస్తారండి, సపోర్ట్ చేస్తారు. మా ఆయన నేను షార్ట్ వీడియో తీయమని లాంగ్ వీడియో తీసారండి. ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి అక్కడ వరకు వెళ్ళింది, ఎంత టైం పట్టింది ఏంటన్నీ లాంగ్ వీడియో తీసారు. అది కూడా నాకు మా ఆయన గారు ఈరోజు ఫోన్ అయితే ఇచ్చి వెళ్ళారు. ఎందుకంటే వీడియోస్ అయితే అన్నీ నా దాంట్లో పంపించుకోవాలి కాబట్టి అడిగితే మా ఆయన గారు ఫోన్ అయితే చూస్తే మొత్తం అన్నీ లాంగ్ వీడియోలు అండి. నిజంగానే చెప్తాను, షార్ట్ వీడియో చిన్న మొక్క తీయమంటే మా ఆయన గారు అయితే నా సపోర్ట్ చేయడం కోసం అయితే చూసారు, అంతలాగా చేశారు. చక్కగా అయితే లాంగ్ వీడియో తీసి పెట్టారండి. ఎలా వెళ్ళేమేటని అని మా ఆయన గారు వచ్చి చెప్తా అన్నారండి. ఇప్పుడైతే వీళ్ళు హారతి అయితే ఇచ్చుకున్నారు, పూజ అయితే అయిపోయిందండి. ఈ రోజు కూడా మేము సరస్వతి దేవి కదండి ఈరోజు, అందుకే మేము అయితే టెంపుల్కి వెళ్దాం అనుకున్న బాబుని తీసుకుని మా ఆయన గారు అయితే కనుకండి పిల్లలిద్దరిని తీసుకొని పీఠం దగ్గరికి అయితే వెళ్తారంటండి. నేనైతే కనుక ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని ఫస్ట్ అయితే అమ్మవారి గుడికి వెళ్ళి దర్శించుకొని తర్వాత అయితే కనుక పిల్లలిద్దరిని తీసుకుని పీఠం దగ్గరికి వెళ్తారని నేనైతే ఇంకో రోజు వద్దుగానే అన్నారు నన్ను అయితే కనుకండి. ఇక్కడ పీఠం చూడండి ఎంత బాగా బాగా చేశారు, అమ్మవారిని బాగా నిలబెట్టారండి. ఇక్కడ 4-5 కలిసి అయితే పూజ చేసుకుంటున్నారు మొత్తం అన్నీ. చక్కగా విజయవాడ కూడా వెళ్ళారు, ప్రసాదం కూడా తీసుకొచ్చారు, దర్శనం అన్నీ బాగా జరిగాయి అన్నారండి. ఎలా జరిగింది ఏంటో ఇంటికి వచ్చి నాకు క్లియర్గా చెప్పలేదు, ఎందుకంటే నైట్ అయితే 11:30కి వచ్చారు. మార్నింగ్ అయితే మళ్ళీ వెళ్ళిపోయారు కదా, పీఠం దగ్గరికి వెళ్ళిపోయారని వెళ్ళిపోయిన మాట ఇంటికి కూడా రాలేదు అయితే. అందుకోసం ఈ రోజు అయితే నేను క్లీనింగ్ అన్నీ చేసి మొత్తం అంతా దేవుడు అయితే మొత్తం పటాలు కడుక్కున్నాను అనమాట. ఈ రోజు అయితే సోమవారం కదా, ఇవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తాయండి. ఇప్పుడైతే మా ఆయన గారు అయితే ఇంకా ఈ దశమి వీడియో, ఈ భవాని వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్కి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్. ఇదైతే కుంకుమ పూజ అండి. బాయ్ బాయ్.